వీళ్ళందరం ఒకసారి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. తిరిగి ప్రభు తన సన్నిధికి మనం చేర్చినందుకు ఈ చివరి వారం ఏప్రిల్ మాసంలో ఈ చివరి వారమందు మనం దేవుడు నడిపించినందుకు దేవుడికి వందనాలు. ఈరోజు వీళ్ళ మన మధ్య లారెన్స్ మా కో బ్రదర్. థ్యాంక్ యూ లారెన్స్ ఫర్ కమింగ్. You want to share 5-10 minutes something? So we want to thank God for His wonderful love and grace and prema. ఆయన సహాయాన్ని బట్టి మనం దేవుడికి వందనాలు చెల్లిస్తాం కదా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, జయించిన వాడు దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదం, జయించే వారికి దేవుడు ఇచ్చే దీవెనలు ఏంటో దాని గురించి మనం ఈ ఓవర్కమ్స్ వాట్ టు ఓవర్కమ్ కోపము, శోధన కదా, మోసమైన జీవితము, అలుగుడు, ఇలాంటివి వచ్చినప్పుడు మనం దాన్ని జయించాలి. లేకపోతే ఏమవుతుందంటే దానికి మనము బలైపోయి లాస్ట్కి దేవుడికి దూరం. మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులారా, కోపం వల్ల అంటే ఇవన్నీ మనం జయించవలసింది. కోపం వల్ల మోషే వెళ్ళవలసిన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఆయన వెళ్ళలేకపోయాడు. దేవుడు మోషే ఈ యొక్క పండుతో మాట్లాడాలంటే ఆయన టెన్షన్తో, కోపంతో ఆయన చేతితో ఒక రాడ్ ఉండేది, ఒక కర్ర, ఆ కర్ర కొట్టాడు. అంటే ఆ కోపాన్ని ఆయన తట్టుకోలేక లోపల కంట్రోల్ చేసి బయట బ్లాస్ట్ అయిపోయి దాన్ని కొట్టాడంటే వీళ్ళైతే వచ్చాయి. ఎందుకంటే 6 లక్షల మంది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు తాగలేదు కదా, పురుషులు వాళ్ళ బాధ్యత. కానీ తర్వాత దేవుడు ఆయన అడిగాడు, అందరూ నన్ను అవమానపరిచావు, నేను నీతో చెప్పిన మాట ఆ పంటతో మాట్లాడబట్టి నువ్వు చేసింది పోయి కొట్టేశావు, కాబట్టి నన్ను అవమానపరిచావు. కాబట్టి మోషే నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికే ఇంకా తర్వాత కానాను దేశానికి వెళ్ళవద్దని చెప్పి పిస్గా అనే ఒక పర్వతం మీద నుంచి ఆయన గుర్తుగా చూపించాడంట. ఓకే, ఆ కొండ మీద నుంచి ఆ కానాను దేశం, ఆ యెరూషలేము చూపించాడంట. చిన్నగా కనపడదంట ఆ యెరూషలేము. అప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఏం లేకుంటే అంతే, దేవుడు ఆయన అక్కడే మోషే అక్కడే చనిపోయాడు కదా. సో ఇక్కడ కోపం వల్ల అంటే జరిగే నష్టాలు చాలా ఘోరమైనవి కదా. అందుకే దేవుడు వాక్యం రాజుకి మూర్ఖుడు కోపాన్ని బయలుపరుచుతా ఉంటాడు కదా. పోయిన వారం కాకుండా వారం జ్ఞానవంతుడు, మూర్ఖుడు ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే, మూర్ఖుడు బుద్ధి లేనివాడు, మూఢుడు మూర్ఖుడు కోపపడి ఆలోచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టు. సో దీన్ని మనం జయించాలి. ఇలాంటి వాళ్ళకి జయించిన వాళ్ళకి యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమంటాడంటే, నేను ఆ ఇక్కడ పెట్టాను ఒక పంట పడుతుంది. యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తే ఏమని చెప్పాడంటే, మమ్మల్ని శోధనలు లేక దుష్టుల నుండి తప్పించి హెల్ప్ us to overcome the temptation. సో ప్రతి శోధన జయించే మాట్లాడతాం. సో ప్రియులు మనకు ఆ శోధన వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటే ఓకే రేపాలకు మనం ఒకరు మనం కంట్రోల్ చేసుకోకుండా మన ఎమోషన్స్కి మనమే గురైపోయి లాస్ట్కు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు కొంతమందికి ఇవ్వాలనుకుంటాడంట, మన మూర్ఖత్వం వల్ల మనం దాన్ని జయించకపోవడం వల్ల మనకు దేవుడు ఇవ్వవలసిన దాన్ని పోగొట్టుకుంటాం. ఓకే, ఆ రకంగా అబద్ధాలు చెప్పడం, లేకపోతే మోసాలు చేయడం, లేకపోతే ఇలాంటి శోధన నుంచి మనము చేయించుకోవాలంటే అలుగుడు మనుషుల మీద అలిగి అండ్ సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా లాస్ట్ మనమే బలైపోతాం. ఆ గర్వం అనేది, ఆ అలుగుడు అనేది మనల్ని తినేస్తుంది. ఎవరికి వెళ్ళము, ఎవరితో మాట్లాడము. రేపు లాస్ట్ దాన్ని మనం జయించలేక లాస్ట్ ఒంటరి బాధలు అయిపోతామంట. దేవుడికి దూరం అయిపోతాం, మనుషులకి దూరం అయిపోతాం. సో వీటన్నిటిని మనం జయించాలి. దేవుని వాక్యంలో జయించువాడు
శోధనలు చేయించువాడు, శోధనలు సహించువాడు. ఓకే, ఒక అబద్ధం చెప్తే చాలు మనకు ఒక 1,00,000 రూపాయలు దొరుకుతాయి. ఒక అబద్ధం చెప్తే చాలు ఒక ల్యాండ్ దొరుకుతుంది, ఒక ఎకరం పొలం దొరుకుతుంది. ఒక చిన్న అబద్ధం చెప్తే చాలు మనకు ఏమేమో దొరుకుతాయి. కానీ అలాంటి సమయంలో మనం దాన్ని జయించాలంట. అలా జయించినప్పుడు దేవుడు మనకు చాలా ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నట్టుగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందామా? ప్రకటన గ్రంథము అందరికి తీసుకున్నట్లయితే జయించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం గమనించుకుంటాం. అది ఏ పాపము, ఏ శోధన, ఏది వచ్చినా కానీ మనం దాన్ని పడిపోవద్దంట, దానికి బలి కావద్దంట. దాన్ని మనం జయించిన వారు అయితే మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ దేవుడు వాగ్దానం చేసినట్టు ఇస్తారంట. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అందరు తీసినట్లయితే 7వ వచనం చదువుతుంది, 6, 7 చదువుతుంది. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మళ్ళా చదువుతాను, వినండి ప్రియులారా. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సో ఇక్కడ జయించేవారు ధన్యులంట. అక్కడ ప్రభు అంటాడు, పరదేశంలో ఉన్న ఆ జీవ వృక్షం యొక్క ఫలాలను భుజించుటకు నేను ఇస్తాను అంటాడు. ఇది ఎవరికి? జయించేవారు కదా. ఆ శోధనలో పడిపోకుండా, ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం జయించి, దానికి మనం బలి కాకుండా, ఆహుతి కాకుండా దాన్ని మనం జయించి ఓకే ముందుకెళ్ళి దేవుడు ఆ పరదేశంలో ఉన్న జీవ వృక్షం యొక్క ఫలాలను మనకు అనుగ్రహిస్తాడు. మనం జీవ గ్రంథం గురించి ధ్యానించాం కదా పిల్లలు. బైబిల్లో రాయబడింది, జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వారు పరలోకంలో వెళ్తారు, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉండవో వాడు పరలోక రాజ్యంలో చేరరు. జీవ గ్రంథం గురించి చదువుతారు, కానీ జీవ వృక్షం గురించి మనం ఎప్పుడన్నా విన్నామా? జీవ ఫలాల గురించి మనం విన్నామంటే పిల్లల నేను ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు ఉదయం నేను దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఏదో ప్రిపేర్ చేస్తా ఉంటే దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు కదా, జీవ వృక్షంలో ఫలాలు తినడానికి తెలిస్తాను. పరదేశి పిల్లల ప్రభు నమ్ముకున్న వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళే స్థలం పేరే పరదేశి, ప్యారడైజ్ అంటారు. ప్రభువును నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళు పాతాళానికి వెళ్తారు. అది ఎక్కడ ఉంటుంది? పాతాళం అంటే భూమి యొక్క చివరి భాగం ఉంటుంది. ఆ బేస్ అంటారు, బాటమ్ స్పిట్ అంటారు, దాన్ని పాతాళం అంటారు. ఓకే, యేసుక్రీస్తు అంటాడు ఆ పాతాళంలో అక్కడ చీకటి పనులు దొరుకుతా ఏడుకుంటాయి పాతాళం. కానీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళు దే విల్ బి ప్యారడైజ్. ఆ యొక్క దొంగ చనిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? దేవుడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశ్. యూ షల్ బి విత్ మీ ఇన్ టుడే యూ షల్ బి విత్ మీ ప్యారడైజ్. పరదేశంలో. సో పరదేశం అంటే ప్రభువును నమ్ముకున్న వాళ్ళు నిద్రించిన వెంటనే వాళ్ళు విశ్రాంతి తీసుకునే స్థలము పరదేశం. ఇది ఇలాగే పట్టుకొని ప్రకటన గ్రంథము ఆ పరదేశంలో ఏం చేస్తారంట? చనిపోయిన వాళ్ళు నిద్రించిన వాళ్ళు అంటే 14 వచ్చాయి, 11 వచ్చాయి, 14, 13 వీళ్ళు ఏం చేస్తారంట? అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. అంతటా ఇప్పటి నుండి తీసారందరూ చూసుకోండి. 13 వచ్చింది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోని ఆత్మ చెప్పుచున్నాడు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు,
వారి క్రియలు వారి వెంటనే వచ్చు. సో పిల్లరా, ఈ ప్రభు నమ్ముకున్న వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళు పరదేశ స్థలానికి పెట్టారట. అక్కడ ఏం చేశారట వాళ్ళు? విశ్రాంతి. వాళ్ళన్నీ వాళ్ళ క్రియలు వాళ్ళ శ్రమలన్నీ ఏముంటారంట పిల్లరా? వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. పరలోకంలో పరదేశికి వెళ్ళిన వెంటనే వాళ్ళు దూతలతో పాటు దేవుడిని ఆరాధించడానికి ఆ టైం రాలే. వాళ్ళు ప్రస్తుతానికి దే ఆర్ టేకింగ్ రెస్ట్. ప్రభు నమ్మకులు ఎవరు ప్రభులు నిద్రిస్తే వాళ్ళు పరదేశికి వెళ్ళి ఆడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉంటారంట. వారి క్రియలు వారిని వెంబడిస్తాయంట. సో కాబట్టి జయించు వారికి పరదేశంలో ఉన్న ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తినడానికి నేను ఇస్తాను. సో పిల్లలు, ఈ యొక్క జీవవృక్షం అంటే దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత, లేకుంటే ఆదాము సృష్టించిన ముందే ఆ యొక్క ఏదేను తోటలో అన్ని ఫలాలతో అన్ని చెట్లతో పాటు ఈ జీవవృక్షాన్ని కానీ సృష్టించాడంట. దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు పరలోకం నుండి ఒక చెట్టు తెచ్చి అక్కడ పెట్టలే. యాజ్ యూజువల్గా అన్ని జామ చెట్టు, మామిడి చెట్టు, అన్ని చెట్లు పెరిగినట్టు ఈ జీవవృక్ష ఫలము కానీ జీవవృక్షము కానీ అక్కడ పెరిగిందంట. చూడండి, ఆ వాక్యం ఒకసారి తీసుకుందాం. ఆది కారణం అందరం తీసుకుందామండి. ఈ జీవవృక్షము ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఒకసారి ఆది కాండం 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాము పిల్లరా. కొద్దిసేపు ఈ జీవవృక్షము దాని గురించి కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. జీవవృక్షము చాప్టర్ 2 verse 9 అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను. రైట్. మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అలా చదువుకుందామా ప్రియులారా? మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను ప్లస్ జీవవృక్షమును మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చెప్పండి పిల్లరా, ఈ యొక్క దేవుడు భూమి ఆకాశము సృష్టించిన తర్వాత దేవుడు చెట్లను, ఫలాలను, అన్ని ప్లాంట్స్ అన్ని సృష్టించాడంట. దాంట్లో చూడ్డానికి రమ్యంగా ఈ చెట్లు ఎట్లున్నాయంటే రాయమ్మా, చూడ్డానికి చాలా రమ్యంగా ఉన్నాయంటే ఏ చెట్టు చూసినా తినడానికి మంచి టేస్ట్గా ఆహారం మంచిగా ఉన్నాయంట. అంటే అంతేకాకుండా ఆ యొక్క తోటలో జీవవృక్షాన్ని కానీ మొలిపించాడంట. దాంతోపాటు మంచి చెడు ఎరిగే ఆ ఫలాన్ని కానీ నేల నుండి మొలిపించాడు. అంటే దేవుడు సృష్టించినప్పుడు మంచి చెడు అని తెలిపే ఆ చెట్టును సృష్టించాడు. తర్వాత జీవవృక్షాన్ని కానీ దేవుడు సృష్టించాడని దేవుడు వాక్యంలో స్పష్టం. ఈ మంచి చెడు అది ఏంటయ్యా అంటే కదా, అది బేసిక్ గా దేవుడు వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు. నా మాట వింటారా? అదేదో దానికి పురుగులో లేకపోతే దానికి ఏదో విషయం ఉందని కదా పంటలో, మీరు నేను చెప్పిన మాట వింటారా లేదా అని దేవుడు టెస్ట్ పెట్టాడు. జీవవృక్ష ఫలం ఏంటో మనకు క్లియర్ తెలియదు లేదు కదా, కానీ బైబిల్లో రాబడింది జీవవృక్ష ఫలం అక్కడ ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, జీవవృక్షాన్ని తిన్నట్లయితే వాడు యుగయుగంలో జీవించేవాళ్ళు. ఫస్ట్ జీవవృక్షాన్ని తిని జీవవృక్ష ఫలాలను తింటే వాళ్ళు యుగయుగం వరకు జీవిస్తూ, దాని తర్వాత మంచి చెడు ఎరిగి ఆ పండును తింటే వాళ్ళు యుగయుగం వరకు జీవిస్తూ అప్పుడు మంచి చెడును ఎరిగి ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంట? ఫస్ట్ మంచి చెడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఆ ఫలాన్ని తిన్నారంట. దేవుడు ఏం చేశాడంటే ఈ జీవవృక్షానికి ఒక కంచె వేసాడంట, ఒక ఫెన్సింగ్ ముళ్ళకంప వేసాడంట. అమ్మా, వీళ్ళు ఇప్పుడు మంచి చెడు ఎరిగిన ఆ ఫలాన్ని తిన్నారు, ఇప్పుడు వీళ్ళు బై ఛాన్స్ ఈ జీవవృక్షంలో తిన్నారనుకోండి, మంచి చెడు ఎరువి వాళ్ళు యుగయుగంలో జీవిస్తారు, కాబట్టి ప్రమాదం అని చెప్పి దాని చుట్టూ ఒక కంచె వేసాడు. చూద్దాం కదా, ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనం 2 verse 16. మరి దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నీవు
నిరంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలంలో తినకూడదు. నీవు వాటిని తినిన దినక నిశ్చయముగా సచ్చెదవు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే ఆదాము వరకు నువ్వు ఈ మంచి చెడు పెరిగే ఆ ఫలాన్ని తినకూడదు. తిన్న రోజు ఏం చేస్తావు? నువ్వు అన్ని తినవు, కానీ ఈ పండు మాత్రం తినవు. సో లాస్ట్ వాళ్ళు ఏం చేశారంటే పిల్లల 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను గది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు అది ఏంటి ఫలమును గురించి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అని. ముట్టకూడదని అన్నాడా దేవుడు? కానీ ఇవేం చేసిందంటే ఒక మాట యాడ్ చేసి దేవుడు మమ్మల్ని ముట్టొద్దని అని చెప్పాడు. తినొద్దు అంతవరకు బాగుంది, కానీ ఏమవుతుందంటే కూడా దేవుడు మమ్మల్ని ముట్టొద్దు అన్నాడంట. అప్పుడు సాతాను కోసం తీసేసి లేదు మీరు తింటే దేవుడు మాదిరి అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి, అప్పుడు మీరు మంచి చెడులు తీరుతారు, అందుకే దేవుడు మీరు తినొద్దన్నాడు, మీరు కానీ దేవుడు మాదిరి అవుతారు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆశపడి ఆ యొక్క పండు తిని తనతో పాటు తన భర్తకు ఆ ఫలాన్ని ఇచ్చారంట. అప్పుడు ఆ 2 కళ్ళు తెరవబడ్డాయంట. ప్రభు ఏమన్నాడు? ఈ పండు తిన్న రోజును నిశ్చయంగా చచ్చెదవు. వాళ్ళు తిన్న రోజు చచ్చిపోయారా? ఆత్మీయంగా చనిపోయారు. దేవుడితో ఉన్న కాంటాక్ట్ తిరిగిపోయింది. అప్పటి వరకు వాళ్ళకి బట్టలు లేకుండా వాళ్ళకి ఏమనిపించేది కాదంట. ఇప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందంట. ఆ తోటలో వెళ్ళి ఆ యొక్క అంజూరపు చెట్టు యొక్క ఆకులు వాళ్ళు దాంతో మూసుకుంటున్నంట వాళ్ళు. అప్పుడు ప్రభు అంటాడు, ఎక్కడున్నారు? ఎవరు తినమన్నది పండు. సో అప్పుడు దేవుడు ఏం చేసినట్టు ఈ యొక్క జీవ వృక్షం ఎక్కడ తింటారని చెప్పి ఇప్పుడు ఆ వాక్యం తెలుసుకుందామా? ఎక్కడ తింటారని చెప్పి దేవుడు దానికి ఒక ముళ్ళ కంచె కదా తీసుకుందామా? 3వ అధ్యాయం 22వ వచనం. 3:22 చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటాడు వాడు ఆయన, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టిన ఏదేను తోటను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పో మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాను. ఇప్పుడు ఏం చేశాడంట దేవుడు? ఎప్పుడైతే ఈ యొక్క పండు వీళ్ళు తిన్నారో ఫస్ట్ వీళ్ళ తోట నుంచి బయటకి వేసాడు. చెప్పిన మాటలు లేదు, డిసోబీడియన్స్ పీపుల్ అని చెప్పి తోట నుంచి బయటకి వేసి ఆ జీవ వృక్షానికి వెళ్ళే మార్గాన కెరూబులను పెట్టాడంట. ఆ కెరూబులు ఏం చేశారంట? ఒక్కొక్కరు మంచి ఖడ్గం పట్టుకొని అటు తిరుగుతూ ఉంటారంట. ఎవరైనా వస్తారేమో వచ్చి తింటారేమో అంటే ముఖ్యంగా ఆదావాళ్ళ దగ్గర అక్కడ ఉండేది. ఇంకా ఆదావాళ్ళ పిల్లలు లేరు, వీళ్ళిద్దరి భూమి మీద ఉన్నది పిల్లరా. సో ఆ చెట్టును దేవుడు సర్వాండింగ్ చేశాడు. అక్కడ వరకు మనం జీవ వృక్షం గురించి ఓటేస్తుంది. దాని తర్వాత మనకి బైబిల్లో ఎక్కడ కానీ జీవ వృక్షం లాస్ట్ ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, జయించువానికి నేను జీవ వృక్షం యొక్క ఫలాన్ని తినడానికి ఇస్తాను అంటే అర్థం ఏంటంటే ఆదాములకు యాక్చువల్లీ వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు ఇవ్వేవారు బతుకుండేవాళ్ళు, వాళ్ళు తినలేదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జీవ వృక్షము రేపు పరలోకంలో ఉంటుందండి. దేవుడు సృష్టించిన ఈ నూతన ఆకాశం, నూతన భూమి, ఆ యొక్క నూతన యెరూషలేములో ఈ యొక్క జీవ వృక్షం ఉంటుందంట. అది ఎవరికి ఇస్తారంట? జయించేవాడు. ఏం జయించాలంటాము మనము? కోపము, అంజనమైన శోధనలు, అలుగులు. ఈ అలుగుడు చాలా డేంజర్. మనం అలిగితే దేవునికి దూరం అవుతాం, మనుషులకు దూరం అయిపోతాం కదా పిల్లరా. సో దాన్ని మనం జయించాలి. ఈ అలవాటు మంచిది కాదు.
ఊరుకుని కోపడడం మంచిది కాదు, ఊరుకుని అలగడం మంచిది కాదు, ఊరుకుని అబద్ధం చెప్పడం అలవాటు కాదు, ఊరుకుని లేనిపో అని మనం ఏం చేయాలంట, వాటిని జయించినప్పుడు రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క జీవవృక్షం యొక్క ఫలాలు మనకి ఇస్తాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని తీసుకున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22. ఇక్కడ ఈ జీవవృక్షాన్ని దేవుడు ఇస్తాడంట ఫలాన్ని. చాప్టర్ 22 verse 2, 22వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మేము ఒకటి చదువుతాం. మరియు స్ఫటికం వలె మెరుగునట్లు జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపాడు. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏముండెనంట, జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించినప్పుడు ఆ యొక్క కొత్త భూమిలో ఈ యొక్క ఏముంటుందంటే ఈ జీవ వృక్షము. అంటే అర్థం ఏంటంటే అది ఒక్కసారి ఆ ఫలాలు తిన్నాం అనుకోండి, ఏముంటుందంట, మరణము 20 వరకు జీవిస్తారు. ఒక్కసారి పరలోకానికి వెళ్తే అదే చాలు మనం యుగంలో జీవిస్తాం. దానిపైన జీవజల నది ఉందంట, జీవ వృక్షం ఉందంట. సుప్రీర దాని యొక్క ఫలాలు 12 నెలలు కాస్తాయి. 12 కాపులు. నార్మల్గా మనం వరేస్తే ఒక 2 కాపులు వస్తాయి కదమ్మా. మామిడి పండ్లు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ ఈ యొక్క ఫలం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎన్నిసార్లు వస్తాయి, సంవత్సరానికి 12 కాపులు వస్తాయి. మనం ఆ స్థలంలో ఉన్నామనుకోండి. ఇంకొక వాక్యం తీసుకుందామా, 14 వచ్చిన 22లో 14 చూసుకుందామా. 14th verse. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. మళ్ళా వాక్యం చదువుకుందాం ప్రియులారా. జీవవృక్షం యొక్క హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, ఎవరెవరైతే తమ వస్త్రములు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు ఈ జీవవృక్షాన్ని తెలుపుకుంటూ వాళ్ళు యుగ యుగం వరకు జీవిస్తారు. వాళ్ళు ధన్యులను. ఓకే, సో కాబట్టి మొదటి ఆశీర్వాదం ఏంటంటే జయించే వారికి దేవుడు ఇస్తున్నట్టు ఓకే జీవవృక్షం యొక్క ఫలాలు. వృక్షాన్ని ఎవరు తిన్నారు కదా, మీరు వృక్షాన్ని తింటామా? ఏం తింటాం? వృక్షానికి వచ్చే ఫలాలు తింటాం. సో దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడు? జయించువానికి. ప్రకటన గ్రంథము 2:7 మళ్ళీ ఒకసారి చూసుకుందామా. ఏమి ఇస్తారంట? వృక్షం తినారండి, దానికి వచ్చే ఫలాలు తింటారంట. 2 verse 7. ఎస్, ఏముందంటే చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుకున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సో గుర్తుపెట్టుకుంటున్న ఫస్ట్ ఆశీర్వాదం ఏంటంట? మనకు వచ్చే పాపాలు, మనకు వచ్చే శాపాలు, మనకు వచ్చే శోధనలు, మనకు వచ్చే కోపాలు ఇవన్నీ ఏం చేసుకోవాలంటే మనము జయించాలి. దానికి మనం లోపడకూడదు, దానికి మనం బలి కాకూడదు కదా. శోధన వస్తుంది ఏదన్నా అలాంటి దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే మనకి మనకు ఆ ఫలాలు దొరకవు. ఆ ఫలమే కాదు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము కదా. ఆ నూతన యెరూషలేములో మనకు స్థానం ఉండదు. వి డోంట్ హ్యావ్ ప్లేస్. ఆ నూతన యెరూషలేములో మనకు ప్లేస్ లేకపోతే ఆ ఫలాన్ని ఇక్కడ చూస్తాము. ఆ ఫలాన్ని ఏం తింటాము? మనం కానీ ఆదాము మాదిరి
ఆదాం మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఆ ఫలాన్ని తిని, తర్వాత ఈ ఫలం తింటే ఆయన యుగ జీవించేవాడేమో, అప్పుడు మంచి చెడు పెరిగి ఉండేవాడు. సో కాబట్టి కదా ఫస్ట్ జయించేవానికి దేవుడు చేరినంత జీవవృక్షం యొక్క ఫలం. ఆమేన్. రెండోది జయించే వారికి దేవుడు రెండోది ఏమిస్తాడంట ప్రియులారా, చూద్దామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇది రెండో ఆశీర్వాదం ఉంది. ఇది కానీ జయించేవాడికి ఈ హూ ఓవర్కమ్స్ 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతున్నట్లయితే, నేను చదువుతాను చూడండి కదా. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను, సంఘంలో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. సెకండ్లీ, ఎవరెవరైతే ఈ యొక్క కోపాన్ని, ఈ యొక్క శోధనను జయిస్తారో రెండవ మరణం వాళ్ళకి ఇలాంటి హాని చేయలేదు. రెండవ మరణం అంటే ఏంటంటే పిల్లల, రెండవ మరణం అంటే యుగ యుగముల వరకు నరకంలో కారణం. మరణించరా, అది పేరు మాత్రం సెకండ్ డెత్, కానీ మరణం ఉండదు. అగ్ని ఆరదు, పురుగు సావు. బైబిల్ ఉంది, మార్కు సువార్తలు ఉంది. నేను ఒక బుక్లో చదివాను. అక్కడ ఏముందంటే ఆ యొక్క మనం ఆ అగ్ని ఒకవేళ ప్రభు నమ్ముకోకుండా వెళ్తే ఆ అగ్ని మంటతోనే ఏముంటుందంట, అక్కడ మన శరీరంలో ఒక రకమైన పురుగులు తిరుగుతూ ఉంటాయంట, అవి చావంట. ఇంకొక ట్రాన్స్లేషన్ అంటాడు, ఆ పురుగు అంటే ఆ నరకానికి వెళ్ళిన వాడు పురుగు అంట. సో వాళ్ళు చావరు, అగ్ని ఆరదు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాదు, ఎప్పటి వరకు అంట? యుగ యుగంలో, ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అంటే బతికిన మనకు తల్లిలో అంటే బతికి ఉన్నాం, కానీ మనం అన్ని చక్కబెట్టుకుంటే మంచి. ఒక్కసారి చనిపోయాం అనుకోండి పిల్లల, పశ్చాత్తాపడలేము, సారీని అడగలేము, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారంట. అలాంటి వాళ్ళు పండుగ కొట్టుకుంటూనే ఉంటారంట, గుండెలు బాగుంటూనే ఉంటారంట, వెంట్రుకలు పీక్కుంటూనే ఉంటారంట, అయ్యో అయ్యో అని గట్టిగా కేకలు పెడుతుంటారంట. అందుకని కొద్ది సుఖం గురించి, కొద్దిగా డబ్బు గురించి, కొద్దిగా ఆనందం గురించి మనం పిల్లల దేవుని కృపను పొగడుకోకుండా ఆయన కోరుకుంటాం ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళకి రెండవ మరణము ఏ హాని చేయలేదు. మనకి ఈ లోకంలో ఒక మరణం ఉంటుంది కదా, హార్ట్ అటాక్ చనిపోవచ్చు, కొంతమంది కిడ్నీ ద్వారా చనిపోవచ్చు, కొంతమంది యాక్సిడెంట్ ద్వారా చనిపోవచ్చు కదా, కొంతమంది క్యాన్సర్ ద్వారా చనిపోవచ్చు, కొంతమంది బీపీ షుగర్ ఎక్కువ చనిపోవచ్చు, కొంతమంది హార్ట్ అటాక్ రావచ్చు. ఇది ఫస్ట్ మరణం. ఈ ప్రభు నమ్ముకుంటే ఎలాంటి మరణం వచ్చినా వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కానీ ప్రభు నమ్ముకోకుండా మన జీవితంలో మనం పాపం చేసుకుంటూ జయించుకుంటూ ఉంటే, బాప్తిసం తీసుకున్న విషయంలో వాళ్ళు కానీ వాళ్ళు కానీ జయించకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళు చిన్నగా రెండవ మరణానికి వెళ్తారు. ఈ రెండవ మరణము నరకం. పాతాళం వేరు, నరకం వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి నరకం లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంట? పాతాళంతో. నరకం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రక్కన 20 అధ్యాయంలో రాయబడింది కదా, సముద్రంలో ఉన్న వాళ్ళందరినీ సముద్రం అప్పగిస్తుందంట, పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ పాతాళం అప్పగిస్తుందంట. అప్పుడు దేవుడు గ్రంథాలను తెలుస్తాడంట. వారి వారి పాపాల తప్పున వాళ్ళు చేసిన పాపాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడంట. అప్పుడు బైబిల్ రాయబడింది, పాతాళ లోకమును మృతులను అగ్నిగుండంలో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము. తీసుకున్నాం ఆ వాక్యము ప్రకటన గ్రంథము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 20వ అధ్యాయం 6వ వచనం. రెండవ మరణము గురించి ఇక్కడ రాస్తూ 20వ అధ్యాయం 6వ వచనం గురించి రాస్తూ ఇక్కడ ఏమంటాడంటే, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయరు. మళ్ళీ చదువుదాం ప్రియులారా, అందరు గమనించండి, వాక్యం తీయండి. ఆ 1000 సంవత్సరాలు, 5వ వచనం, ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం.
ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులైన ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయదురు. ఓకే, సో వీరి మీద రెండవ మరణము ఎలాంటి అధికారం చెలాయించదు. వీళ్ళు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపు యాంటీ క్రైస్ట్ పీరియడ్ వస్తుంది. 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటాయి ప్రకటన గ్రంథంలో రాయండి. ఆ సమయంలో ఏం చేస్తారంటే చాలా మంది ప్రభుని నమ్ముకునే వాళ్ళగా ఉంటారంట. కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది బ్యాక్ స్లైడింగ్ అయ్యి పాపం ఉన్న వాళ్ళు ఉండిపోతారంట. వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవదనం ఆ సాతాను పెట్టి ఆ నంబర్ వేయించుకోరంట, పారిపోతారంట. వాళ్ళని పట్టుకొని చంపుతారు. ఆ చంపిన వాళ్ళకి మరలా పునరుత్థానం ఉందంట. అక్కడ రాయబడింది వాళ్ళకి మరలా పునరుత్థానం ఉంది. వారి మీద రెండవ మరణం అధికారము చెలాయించదు. వాళ్ళు మరలా బ్రతికి క్రీస్తు కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారంట? 1000 సంవత్సరాలు. ఎవరెవరైతే ప్రభువు నమ్ముకుంటారో వాళ్ళు క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలిస్తారంట. మనం అందరం 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా పరిపాలిస్తూ ఉంటామంట. అప్పుడు మనకు వాళ్ళ మీదకి ఎలాంటి రెండవ మరణం రాదంట. ప్రకటన 21వ అధ్యాయము 21:8. 21:8లో ఏముందంటే ఆ రెండవ మరణం గురించి మాట్లాడుతూ, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇప్పుడు మనం చదివింది ఏంటి? జైన్స్ వారి మీద రెండవ మరణం అధికారం చెలాయించదు. ఇక్కడేముంది? రెండవ మరణం. ఎవరు వెళ్తారంటారంట? ఆ యొక్క అగ్నిగుండంలో తిరిగేవారు, భయపడేవారు, అవిశ్వాసులు. మూడవది అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. నాలుగవది నరహంతకులు. ఐదవది విశ్వాసులు. ఆరవది మంత్రాలు చేసేవారు. ఏడవది విగ్రహారాధికులు, విగ్రహాలు పెట్టేవాళ్ళు. తర్వాత 8వది నోరు తెరిస్తే అబద్ధం చెప్తారు కదా, వీళ్ళు ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణము? ఇది రెండవ మరణం. అది జయించు వారి మీద ఆ రెండవ మరణము అధికారము చేయి. అందుకే మనం చేయి, లేకపోతే మనం రెండవ మరణానికి గురయ్యే పాపం. ఊహిస్తే భయం అయితే ఎవరు కనిపించలేదు. భక్తులు వాళ్ళు ఎంత ధన్యులు అంటే ఇప్పుడే మనం ఒప్పుకొని దేవుడిని మెప్పించి సారీ చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఆయన కాలు పట్టుకున్న ఏడ్చో దేవాన్ని క్షమించండి, ఇంత మంచి జీవితాన్ని జీవిస్తానని దేవుడికి ఒక తీర్మానం చేసుకునే మనము. అయితే ఒకరు చనిపోతే దేవుడి దగ్గర మనం కేర్ చేయకుండా ఇదే జీవితం, ఇదే ఇక్కడే సంపాదించాలా, ఇక్కడే తినాలా, మోసం చేయాలా, కోపపడాలా అని చేసుకుంటే అంతా చేసుకుంటే పిల్లరా రేపు ఎవ్వరు. దేవుడు అందుకే మనకు దేవుని వాక్యం ద్వారా మందిరంలో ఇలాంటి బోధనలు మనకు నేర్పిస్తున్నాం. కేర్ఫుల్ ఉండండి, ఇప్పుడు భద్రంగా ఉండండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేయొద్దు, కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. దేవుడు చూస్తున్నాడు. లేకపోతే రెండవ మరణానికి మనకు గురి. ఒక్కసారి రెండవ మరణానికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ విడుదల ఉందా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట రెండవ మరణము? చూడండి, ఆ వాక్యం చూస్తున్నామా? 20:14 చూద్దామా? ప్రకటన గ్రంథం 20:14 ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంట? ఆ యొక్క మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడుదురు. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథం ముందు వ్రాయబడినట్లు కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఓకే, 10వ వచనం అండి, 20వ అధ్యాయంలో 10వ వచనము. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండంలో పడవేయబడును. అచ్చట క్రూరముగును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగముల వరకు, ఎప్పటి వరకు? రాత్రి మగళ్ళు ఏం చేస్తారంట? బాధింపబడతారు. చూసారా? రెండవ మరణం అనేది, అగ్నిగుండం అనేది ఎన్ని సంవత్సరాల వరకు అంట? యుగ యుగ యుగముల వరకు ఒకటే కాల్తానే ఉంటారంట. ఒక
ఏడుస్తూనే ఉంటారు.